ఎంత డిఫికల్ట్, ఎప్పుడు చేయించుకోవాలి ఏంటి. ఇందులో ఈ పర్టికులర్ సినారియోలో నేను మాట్లాడుతుంది ఏంటంటే, ఈ పేషెంట్ కి గాల్ బ్లాడర్ అంత పెద్ద సైజ్ నేను ఎప్పుడు చూడలేదు. ఆల్మోస్ట్ ఇంత బాగుంది ఆగిపోయి. అదంటే డిస్ఫంక్షనింగ్ గాల్ బ్లాడర్ అంటాం. అంటే ఏమవుతుంది అని అంటే, నార్మల్ గా మనం తీసుకున్న ఆహారము, సో ఆయిలీ ఫుడ్ కిందకి ఈ చిన్న పేగులోకి వెళ్ళంగానే కొన్ని హార్మోన్స్ రిలీజ్ అయ్యి గాల్ బ్లాడర్ ని కాంట్రాక్ట్ చేయమని చెప్పి కింద పంపిస్తుంది. అది పనిచేయనప్పుడు ఏమవుతుందంటే లాస్ ఆగిపోతుంది. దాంట్లోనే వెయిట్ తోటి గాల్ బ్లాడర్ అలా ఉంటుంది. డిస్ఫంక్షనింగ్ గాల్ బ్లాడర్ ఇది చాలా మందికి తెలియదు. అంటే అది చెయ్యాల్సిన పని చెయ్యకపోవడం వల్ల గాల్ బ్లాడర్ లో అలాగే ఆ జ్యూస్ ఉండిపోయి సెడిమెంట్ ఫామ్ అయ్యి స్టోన్స్ ఫామ్ అవుతాయి. ఆ విషయం అందరికీ తెలియదు. డిస్ఫంక్షన్ గాల్ బ్లాడర్ అంటే, సరే ఇది నిజంగా కాంట్రాక్ట్ అవుతుందో లేదో ఎలా తెలుసుకోవాలి సార్ అని చెప్తారు. దాంట్లో ఒక స్కాన్ ఒకటి ఉంటుంది, హైడ్ స్కాన్ అని. అది చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఆల్మోస్ట్ సర్జరీ చేసుకోవచ్చు. సో దీంట్లో ఏం చేస్తామంటే, కొంత కాంట్రాస్ట్ ఇచ్చిన తర్వాత కొద్దిగా తినమని చెప్తాం. ఆయిలీ ఫుడ్ తిన్న తర్వాత కాంట్రాక్ట్ అయితే ఎంత పర్సంటేజ్ గాల్ బ్లాడర్ లో నుంచి బయటకు వచ్చింది అనేది తెలుసుకోవడం కోసం చేస్తాం అన్నమాట. డిస్ఫంక్షన్ గాల్ బ్లాడర్ కి. సో ఇది ఒకసారి మీకు చూపిస్తాను ఎంత పెద్దగా ఉందంటే గాల్ బ్లాడర్. అంత పెద్దది ఇలా ఉన్నది చూస్తే. సో బాగుంది. అది పనిచేయకపోవటం వల్ల వచ్చిన ఇబ్బంది. సో రెండో పాయింట్ నేను చెప్తుంది ఏంటంటే, ఈవిడ నా హాస్పిటల్కి రావడానికి కారణము, వాళ్ళ సిస్టర్ గాల్ బ్లాడర్ సర్జరీ చేయించుకున్న తర్వాత ఇబ్బంది పడటం వల్ల షీస్ గాట్ వెరీ స్కేర్డ్. గాల్ బ్లాడర్ అంటేనే మాట వాళ్ళ ఫ్యామిలీలో అందరికి దడ, అంతేనా? సో శిరీష చెప్పిన కొద్ది లేట్ అవుతుందని. సో నీ ఫోన్ చేసి, సో మీ సిస్టర్ కి అంటే సొంత సిస్టర్ మీ అక్క? సరే ఏదో ఒకటి మీ ఫ్యామిలీ మెంబరు. సో మీ సిస్టర్ కి ఎప్పుడైంది గాల్ బ్లాడర్ సర్జరీ? 6 months అయిందమ్మా. 2 years పైన అయింది. 3 సార్లు అయింది సర్జరీ. నా దగ్గరికి వచ్చింది 3 months బ్యాక్. సో మీ సిస్టర్ కి గాల్ బ్లాడర్ సర్జరీ చేయించుకున్న ఒక హాస్పిటల్ అయిపోయింది. తర్వాత మళ్ళీ వేరే వేరే హాస్పిటల్ జాయిన్ అయ్యారు. సో దాని వల్ల ఇబ్బందులు పడడం వల్ల నువ్వు కూడా చేయించుకున్నట్లేవు. నీ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నాయని తెలుసా? సో 6 years. సో వీళ్ళ సిస్టర్ కి ఏమైందంటే, గాల్ బ్లాడర్ సర్జరీ చేసినప్పుడు ఇక్కడ ఒక ట్యూబ్ ఒకటి వస్తుంది, బైల్ డక్ట్. దానికి క్లిప్ పడడం, లీక్ అవడం ఏదో జరిగింది. ఎన్నాళ్ళున్నారు హాస్పిటల్లో సర్జరీ అయినప్పుడు? వేరే హాస్పిటల్లో చాలా టైం పట్టింది. 3 సంవత్సరాల నుంచి బాగా తిరుగుతూ ఉన్నారు వేరే వేరే హాస్పిటల్లో. సో ఆమెకి ఏమైపోయిందంటే, ఒళ్ళంతా దురద, జాండిస్. అవునా? సో ఆఖరికి ఆ ట్యూబ్ ఏదైతే వస్తుందో, బైల్ డక్ట్ అంటాం, లివర్ నుంచి వచ్చే ట్యూబ్ ఇలా ఉంటుంది కిందకి. సో దాన్ని చిన్నగా రావాలి. ఆ ట్యూబ్ మొత్తం కట్ అయిపోయింది అనమాట. సో దాంతో ఏమైపోయిందంటే, అంత జాండిస్ లివర్ లో ఉండిపోయింది. సో ఉండిపోవడం వల్ల చాలా ఇబ్బంది పడ్డారు. ఆవిడకి చాలా రేర్ సర్జరీ అంటే చిన్న పేగు తీసుకెళ్లి డైరెక్ట్ గా లివర్ కి అటాచ్ చేయడం జరిగింది. అప్పుడు ఏమవుతుందంటే, ఏదైతే మనకి ఆ యొక్క బైల్ ఫామ్ అవుతుందో అది నార్మల్ గా చిన్న పేగులకు ట్రాన్స్ఫర్ అయ్యే రేరెస్ట్ సర్జరీ, హెపటో జిజినాస్టమీ అని చెప్పి ఆ సర్జరీ చేయడం జరిగింది. సర్జరీ అయిపోయి ఎన్నాళ్ళైందమ్మా మీ సిస్టర్? ఇక్కడ 3 months అయింది. అంత బాగానే ఉన్నారు. మొన్న కూడా వచ్చి వెళ్ళారు. సో ఆవిడకి నాకు రంజాన్ అప్పుడు కొన్ని డేట్స్ కూడా తీసుకొచ్చి ఇచ్చి వెళ్ళారు. సో ఆ తర్వాత ఈవిడ నా దగ్గరికి వచ్చారు అనమాట. తర్వాత మీకు ఆల్రెడీ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నాయి తెలుసు? ముందు నుంచి తెలుసు. మందు తిన్నావా? ఏం మందు తిన్నావు? హెర్బల్ తిన్నా. తగ్గినాయా పోయినాయా? లాస్ట్ ఎక్కువ. ఓకే. ఇంకోటి, చాలా మంది ఏంటంటే ఈ గాల్ స్టోన్స్ ఉంటే దానివల్ల వచ్చే కొన్ని ఆల్టర్నేటివ్ థెరపీస్. ఎందుకంటే నేను తప్పు పట్టట్లేదు, వాళ్ళ సిస్టర్ జరిగిన ఇబ్బందులు నేను పడకూడదు సర్జరీ వల్ల అన్న ఉద్దేశంతో ఆమె చేయడం జరిగింది అనుకుంటున్నాను నేను. సో జనరల్ గా ఈ నాకు తెలిసినంత వరకు అవి కరగకుండా ఉంటాయి అన్నమాట. సో నేను చెప్పేది ఏంటి అని అంటే, సర్జరీ కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయా అంటే, కొన్ని సార్లు ఇలా బైల్ డక్ట్ వాళ్ళకి నా హాస్పిటల్ కాదు వేరే హాస్పిటల్ జరిగింది. అక్కడి నుంచి 2-3 హాస్పిటల్ వేరు తిరిగారు. తర్వాత ఫైనల్ గా
ఆ పర్టికులర్ రేరెస్ట్ సర్జరీ మేము చేయటము రికవర్ అవడం ఎంతో జరిగింది. సో ఈవిడిది మాత్రం డిస్ఫంక్షనల్ గాల్ బ్లాడర్, అంటే ఆ యొక్క కంట్రాక్షన్ అవ్వకపోవడం వల్ల అలా సాగిపోయి గుర్తులాగా అలా పెద్దదైపోయింది అనమాట. దట్స్ వాట్ హ్యాపెన్. సో సర్జరీ నీకెన్నాళ్ళు అయింది తల్లి? 11 days అయింది. అంత బాగుంది. తీసారా స్టిచెస్? తీసారు. బాగానే ఉంది అంత. నా దగ్గర వచ్చే ముందు పెయిన్ బాగా ఎక్కువ ఉంది కదా, చాలా సివియర్ గా ఉండేది. అప్పుడు నేను ఎండాస్కోపిక్ అల్ట్రాసౌండ్ అని చెప్పి లోపల నుంచి ట్యూబ్ వేసి స్టోన్స్ ఎంత పెద్దగా ఉన్నాయి ఏంటి అని చూపించాను. థింక్ ఐ హావ్ దట్ వీడియో. ఉందా? నీకు ఇవ్వలేదా? నా దగ్గర ఉండి ఉంటుంది అది. ఏ రోజు చేసాను సర్జరీ మీకు అది? డేట్ ఎంత? సో ఎండాస్కోపిక్ అల్ట్రాసౌండ్ అనేది ఒకటి ఉంటుంది, దాంట్లో చూసి దాన్ని చేయడం జరిగింది. కట్ ఆన్ ద స్టోరీ షార్ట్, గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ఎందుకు ఫామ్ అవుతాయి అంటే ఒక కారణము డిస్ఫంక్షనల్ గాల్ బ్లాడర్, అది సరిగ్గా పనిచేయకపోవడం వల్ల కూడా అవుతుంది. సో కాంప్లికేషన్స్ వాళ్ళ సిస్టర్ కి వేరే హాస్పిటల్ జరగడం వల్ల షీ అవాయిడెడ్ ఇట్. ఆల్టర్నేట్ థెరపీస్ తీసుకున్నారు. ఫైనల్ గా తగ్గగా ఇన్ఫెక్షన్ అయిపోయి బాగా సీరియస్ గా ఉండి ఇక్కడికి వచ్చారు. 11 రోజుల కిందట ఆపరేషన్ చేసి పంపించాను. నెక్స్ట్ రోజు తర్వాత రోజు పంపించినట్టు. సో పంపించేసి తర్వాత ఇక్కడికి వచ్చారు వాళ్ళు ఫాలో అప్ కి, సూచర్ రిమూవల్ కి. సో ఎనీహౌ, సో నేను చెప్పదలసింది ఏంటంటే వెన్ యూ గాట్ ఇన్ఫెక్షన్ ఆర్ పెయిన్ గాల్ స్టోన్స్ లో ఉన్నప్పుడు బెటర్ టేక్ అప్రోప్రియేట్ మెడికల్ డెసిషన్ అన్నమాట. అంటే రిస్క్ బెనిఫిట్స్ మీ డాక్టర్ డిసైడ్ చేస్తారు. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. థ్యాంక్ యూ.